जोहार जोहार। जोहार कॉमरेड भगत सिंह। जोहार जोहार। अमर रहे आसियानो। साजिशाम साजिशाम। जोहार कॉमरेड। जोहार जोहार। जोहार कॉमरेड भगत सिंह। जोहार। దాడులు చేస్తా ఉన్నారు. అదే క్రమంలోనే తిరిగి దాడి చేసేటువంటి విధానం ఎంచుకొని ఆ క్రమంలోనే దేశంలో ఉన్నటువంటి యావత్తు యువతనంతా అటెన్షన్ పే చేయడం కోసం పొగ బాంబులు పార్లమెంటులో విసిరి పారిపోకుండా అరెస్ట్ అయ్యి జైలు కూడా పోవడం జరిగింది. దాని తర్వాత ఆయనకు మరణశిక్ష విధించి మరణశిక్ష తెల్లవారితే విధించాలనేటువంటి దాన్ని ఉల్లంఘించి తెల్లవారితే జైలు గోడలను బద్దలు కొట్టేటువంటి యువత అంతా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నారనేటువంటి ఆలోచన పసిగట్టి బ్రిటిషు సైన్యము ముందు రోజే ఆయన్ను ఉరి తీయడం కూడా జరిగినటువంటి నేపథ్యంలో హుసేనీవాలా నదీ తీరాన శవాన్ని కాలకు ముందే జనమంతా పోయేటటువంటి సందర్భంలో అక్కడికక్కడ వదిలేసి పారిపోయినటువంటి ఘటనలను భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది. మరి భగత్ సింగ్ జైలు గోడల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో వస్తున్నటువంటి రష్యా సోషలిస్టు విప్లవము ఒకవైపు, యూరోపియన్ కంట్రీస్లో వస్తున్నటువంటి ఉద్యమాలు, విముక్తి ఉద్యమాలు ఇంకోవైపు, ఇవన్నీ కూడా ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఒక ఎథిస్ట్గాను, తను ఒక జాతీయవాదిగాను, తను ఒక సమైక్యవాదిగాను, తను సమగ్రాభివృద్ధిని కాంక్షించేటటువంటి దోపిడీ లేని సమాజం కాంక్షించేటటువంటి వ్యక్తిగాను, పరిపూర్ణమైనటువంటి ఒక కమ్యూనిస్టు ఆలోచనలతో కలిగినటువంటి వ్యక్తిగా మారడానికి అనేక లిటరేచర్, తాను రాసినటువంటి వీరునామా పుస్తకం మొదలుకొని ఉత్తరాలు మొదలుకొని అన్నీ కూడా దర్పణం పడతా ఉన్నాయి. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో, గతంలో భగత్ సింగ్ ఏ ఆలోచనతో అయితే పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడో, ఏ దేశం ఈ విధంగా ఉండాలని కాంక్షించాడో అందుకు భిన్నంగా ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో రకరకాలమైనటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆకలి, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇప్పటికీ స్వాతంత్ర ఫలాలనేటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, హక్కులు రానటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి నేపాల్ లాంటి దేశాలలో జంజెడ్ పేరుతో యువత అంతా కూడా ఇవాళ అక్కడ అవినీతికి ఆనవాళ్లుగా మారినటువంటి పాలక ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ఇవాళ ఒక నూతనమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగా అయితే కృషి చేశారో, మరి ఈ దేశంలో కూడా పేదరికము, దారిద్ర్యము, నిరుద్యోగంతో తాండవిస్తున్నటువంటి ఈ దేశంలో యువత అంతా కూడా పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ యువతను పెడదోరి పట్టించేటటువంటి అశ్లీల సాహిత్యం పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఆలోచనలను పెడదోవ పట్టించేటటువంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గంజాయి లాంటి, గుట్కా, హార్ట్స్ లాంటి మత్తు పానీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రానున్నటువంటి రోజులలో భగత్ సింగ్ లాంటి ప్రాణ త్యాగంతో సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ సముపార్జించాలంటే మరి వారి యొక్క ఆశయ స్ఫూర్తి ఏదైతే ఉందో సమాజం కోసం, ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు, అవకాశాలు రావడం కోసం యువత ముందుండి పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉంచుకోండి 20 నిమిషాలు అలాగే వచ్చారు.